సిద్ధం కావాలి. ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోయి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మారిన పరిస్థితులు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పే రివిజన్ చేపట్టాలి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పే స్లిప్లో చూపాలి. 12వ పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమించాలి. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదర్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే మైనార్టీ తీరకుండానే మనువు, ఏపీలో 9.7% మంది బాలురికి 21 ఏళ్ళు నిండకుండానే NFHS 6లో వెల్లడి అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కీలక నిందితుడికి సర్కారు రాచిబాట, విదేశాల నుంచి మొలకల చెరువుకు చేరుకున్న జయచంద్రారెడ్డి నకిలీ మద్యం రాకెట్లో కీలక పాత్రధారి కేసు నమోదు, అరెస్టుకు ఒక్క చర్య తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం చేయాల్సిందంతా చేసి ఇప్పుడు రప్పించిన ఆయన. మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితుడు టీడీపీ నేత జయచంద్రారెడ్డి చంద్రబాబు ప్రభుత్వం అండతో దర్జాగా స్వగ్రామానికి చేరుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 3 మొలకల చెరువులు నకిలీ మద్యం తయారీ కేంద్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం బట్టబయలు చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో జయచంద్రారెడ్డిని 17వ, ఆయన బావమరిది మంత్రి గిరిధర్ రెడ్డిని 18వ నిందితుడిగా చేర్చారు. వివిధ రకాల మద్యం బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం బాటిల్, నకిలీ మద్యం తయారీ సామాగ్రి సహా ప్లాంట్ను అప్పట్లో సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రాకెట్ బయటపడినప్పుడు విదేశాల్లో ఉన్న జయచంద్రారెడ్డి ఆ తర్వాత ఇక్కడికి రానేలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తమ్మలపల్లి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జయచంద్రారెడ్డి ప్రభుత్వ పెద్దలు అండ ఉండడం వల్లే ఆయన అరెస్ట్ చేయాలన్న ఆలోచన పోలీసులకు రాలేదు. ఈ ఘటన బయటపడి 8 నెలలైన కనీస చర్యలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో జయచంద్రారెడ్డికి అండగా నిలిచిందనేందుకు ఇదే నిదర్శనం. ఈ ఘటనలో తను చేయాల్సిందంతా చేసిన ప్రభుత్వం అసలు నిందితులను వదిలేసి ప్రత్యర్థి పార్టీ నేతలపై తప్పుడు కేసు బనాయించింది. ఆపై తిరిగి జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించింది. ఈ క్రమంలో శనివారం ఆయన కర్ణాటక సరిహద్దులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి ఆయన స్వగ్రామం మొలకల చెరువుకు తీసుకొచ్చారు. కాగా నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడైన జయచంద్రారెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటూ భారత్ చైతన్య యోజన పార్టీ ఆదివారం అన్నమయ్య జిల్లా కొత్తకోటలో ధర్నా నిర్వహించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే